రేవంత్ గారి మాటలు భలే విచిత్రంగా ఉంటుంటాయి. ఇప్పుడు ఓ పక్కన ఎమ్మెల్సీ ఎలక్షన్లో 3కి 3 ఓటమి అయితే దాని గురించి ఒక్క మొక్క మాట్లాడరు. అదే సందర్భంలో 5కి సంబంధించి ఒకటి బీఆర్ఎస్కి వెళ్ళింది, ఇంకొకటి ఇప్పుడు వాస్తవంగా బీఆర్ఎస్ నుంచి ఇటు వచ్చిన వాళ్ళు ఎంఐఎంతో కలుపుకుంటే పోటీ పెట్టచ్చుగా. అక్కడ ఎందుకు పోటీ పెట్టలేకపోయారు? ఒక స్థానం బీఆర్ఎస్కి ఎందుకు వదిలేసుకున్నారు? అంత మాత్రం ఇద్దరు కుమ్మక్క అయినట్ట. కానీ ఆయన మిగతా వాళ్ళు కుమ్మక్క అయ్యారన్నటువంటి మాట చెప్పుకొస్తారు. దాంతోపాటుగా రాష్ట్ర స్థాయిలో విచిత్రమైనటువంటి పాయింట్లు కిషన్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ ఉంటారు. అట్లాగే ఒక కొత్త పదం నాకు నవ్వొచ్చింది ఏంటంటే, గుజరాత్కి బుల్లెట్ ట్రైన్ ఇచ్చారు, తెలంగాణకి ఎందుకు ఇవ్వలేదు అంటే, మరి తెలంగాణలో హైటెక్ సిటీ ఉంది, ఆంధ్రాలోకి ఎందుకు ఇవ్వలేదు, ఛత్తీస్గఢ్కి ఎందుకు ఇవ్వలేదు? ఛత్తీస్గఢ్ బీజేపీ పాలిత రాష్ట్రమే కదా, ఇక్కడ బీజేపీ మిత్రపక్ష పాలిత రాష్ట్రమే కదా, ఆంధ్రాకి ఎందుకు ఇవ్వలేదు? మరి ఆముక్క అనొచ్చు కదా. కాబట్టి ఏదైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క సర్కమ్స్టాన్స్ నువ్వు ఏం సెట్ చేసుకుంటావు అనేది ఇష్టం. ఇంకోటి మెట్రో ఏమన్నా ఇవాళ రోజున కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభిస్తే ఆ తర్వాతన కేసీఆర్ పూర్తి చేశాడు కదా, నడుస్తోంది కదా. మెట్రో ఎక్స్పాన్షన్ నువ్వు ఎవరిని అడుగుతున్నావు? కేంద్రాన్ని అడుగుతున్నావు. మళ్ళీ వచ్చినవన్నీ నా గొప్పతనం, రానివన్నీ కేంద్రం తప్పు. 24 గంటలు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడేది బాగుంటుంది ప్రతిదీ కూడా, కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు హుందాతనం ఉండాలి. ఈయన మాట్లాడితే జెన్యూన్ రా, భలే మాట్లాడుతున్నాడు రా, సంస్కారయుతంగా ఉందిరా, నిజమైన మాట మాట్లాడుతున్నాడు రా అనే ఫీలింగ్ రావాలి. అలా కాకుండా రోజు రోజుకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటుంటేనే క్రెడిబిలిటీ కోల్పోతుంది కాంగ్రెస్ పార్టీ. అది ఆలోచించుకోవాల్సింది.